నిన్నటిదాకా దేశం మొత్తము హిడ్మా ఎన్కౌంటర్ మీద చర్చ జరుగుతూ ఉండే. అసలు హిడ్మాలు ఎందుకు పుడతారంటే ఇగో ఎల్లవగూడెం ఊర్లోకి వస్తే తెలుస్తుంది. భూస్వాములు వాళ్ళ అరాచకాలు, రాజ్యాన్ని నడిపించి రాజ్యాంగ రక్షణ చేసేటువంటి రాజకీయ వ్యవస్థ రాక్షసుల చేతులలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక రాక్షసుని చేతులలో, అటువంటి వాళ్ళ చేతులలో ఉంటే హిడ్మాలు పుడతారు. సో హిడ్మాలను ఎన్కౌంటర్ చేయంగానే అంత శాంతి ఏమి ఉండదు. ఇక చూడు, ఈ ఊర్లో అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నటువంటి దగ్గర ఒక దేవత పేరు మీద ఉన్న ఊర్లే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏడుస్తున్నది ఒక తల్లి రూపంగా. ఇక్కడ కనీసం నామినేషన్ వేయలేనటువంటి దుస్థితిలో దేశ రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఒక తల్లి అరణ్యరోదనం అవుతున్నది. 2 పిల్లలను కన్న తల్లి, కనీసం ఒక సర్పంచ్, అది కానూను ఇచ్చినటువంటి దానికి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నెరవేర్చేందుకు నామినేషన్ వేస్తే భర్తను సచ్చడో బతుకుతాడో అనే స్థాయికి తీసుకుపోయేటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. కత్తులు పెట్టాడు, ఇట్లా పక్కల కత్తులు పెట్టి. ఇన్నటోళ్ళు ఎవడన్నా రాజకీయ నాయకులు ఎవడన్నా ఉంటే, మీకు నిజంగా బుద్ధి సిగ్గు శరం ఉంటే, నేను ఇలా కులాలు పార్టీలు గిట్లు ఏం మాట్లాడతలేం. ఒక కిరాతకుడు అత్యంత నీచుడు, అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా కత్తులతోటి పెట్టి సంపుతమని బెదిరించే స్థాయిలో, అది పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కాకి బట్టలోళ్ళు కనికరము లేనోళ్ళు అని విన్నాము కదా. ఈ కనికరం లేనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు చెంచాలై, బ్రోకర్లై పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కూడా పెద్దోళ్ళతో ఎందుకురా నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు, నువ్వు బచ్చగానివి, నువ్వు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటావు, వాళ్ళ కంట్లలో పడకు బిడ్డ, నువ్వు సంతకం పెట్టిపో తెల్ల కాగితం మీద అని చెప్పని పోతే, ఒక వీరనారి లెక్క, ఒక సమ్మక్క లెక్క, ఒక సారక్క లెక్క, సాకలి ఐలమ్మ లెక్క, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి బెల్లి లలిత లెక్క ధైర్యం చేసి నామినేషన్ ఇచ్చింది కదా. ఈ తల్లిని చూసిపెట్టేందుకు వచ్చినాం, ఈ అక్కను చూసిపెట్టేందుకు వచ్చినాం. వీడికైతే మేము ఇక్కడికి వచ్చినాక నిజంగా అమ్మ తెలంగాణ మొత్తం నీ దిక్కు చూస్తున్నది. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డలు ఇగో ఈ చైతన్యం కావాలి. బరాబర్ ఈ ఊరి ప్రజలకు మొత్తం చెప్తున్నా, మీరు ఆత్మాభిమానంతో ఉండి ఒక దుర్మార్గుని, ఎట్లయితే రాక్షసులను దేవతలు చంపితే ఎట్లయితే దేవతలు అయినరో అట్లా మీ ఊర్లో ఒక దేవత లెక్క తన ఇలా పుట్టింది, ఇక్కడ ఎదురు తిరిగింది. మీరందరూ మూకుమ్మడిగా మీరు ఏం చేస్తారో, ఇళ్ళలో ఏముంటుందో ఏందో కానీ ఓట్ల కాడికి వచ్చినప్పుడు మాత్రం ఓట్లేసి గెలిపిస్తే ఇటువంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. అమ్మ నువ్వు కూడా ఈ దుర్మార్గుడు సందీప్ రెడ్డి, ఇంకెవడో పాశం రామరెడ్డి అట, ఆయన ఇంట్లో కూర్చొని అరే నువ్వు జెడ్పీటీసీ బొల్ల వెంకటరెడ్డి, వీళ్ళందరికీ అసలే ఆ వెంకటరెడ్డి అంటోనికి నరాల వీక్నెస్ ఉండి వాడు భుజాలు ఇట్టి అంటాడు, చక్కగా నిలబడ కూడా రాదు ఆయనకి అసలు. అటువంటి వాడు వచ్చి అరే నాయన ఈ టెన్షన్లని పెట్టుకుంటే ఆయన నరాలు బలికి చచ్చిపోతావు. రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పిరట ఇక్కడ పోయే కాడ, ఆయన పిఏ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కదా, ఆయన ఇద్దరు అన్నదమ్ములు దొందుతుంది. అది మీ అరాచకాలైంది, నాకు అర్థమైతే లేదు. ఇదెక్కడ కథ? ఇది ఆ మనిషికి కూడా ఎవరికైనా రాజకీయ వ్యవస్థ ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ అహంకార రాజకీయ వ్యవస్థలో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎంబడున్నటువంటి వాళ్ళు కేవలం ఆధిపత్యం. ఇక్కడ యునానిమస్ కావాలి. ఓట్లకు వస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు గెలవరు కదా, ప్రజలు చీకొడతారు, లాతు కొడతారు. అరే నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక పటేల్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా, నీకు వీళ్ళు అంటారు మొగతనం చూపిస్తున్నావు కదా నాయన, నువ్వు ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి కిడ్నాప్ పెట్టి కత్తులు కాదురా, బహిరంగంగా రా. నువ్వు హైదరాబాద్లో మాట్లాడతావా, నువ్వు ఏడ మాట్లాడతావు చెప్పు. నీ ముఖ్యమంత్రి చెప్తున్నారు అరే గొల్లోళ్ళు మంచిగా ఉంటే హైదరాబాద్ శాంతిగా ఉంటుందని చెప్పని. ఇడెవడు కొట్లాడలేక కాదు, హింస చేయలేక కాదు, మీ అసంటోళ్ళ హత్యలు చేయలేక కాదు, దమ్ము లేక కాదు, మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది. తుపాకులు ఉట్టిగా బట్టి నక్సలైట్లు కాలే, నీ అసంటి దుర్మార్గులు చేపట్టే హిడ్మాలు పుట్టిరు ఈ దేశంలో. భవిష్యత్తులో పుట్టకుండా ఉండాలంటే ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చంపిరు వాళ్ళంతా. సో మేము శాంతి కోరుతున్నాం. కళాన్ని నమ్ముకొని ఒక పంతులమ్మ టీచర్గా తన టీచరు భర్త కూడా చదువుకొని ఉండి వాళ్ళ హక్కుల గురించి ప్రజల హక్కుల గురించి ముంగటికి వచ్చి నిలబెడతా అంటే రాజకీయ వ్యవస్థలో కనీసం సర్పంచ్ కానీ అనేటువంటి దుస్థితి ఉంటే యావత్ మహిళా జాతి కాదు తెలంగాణ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మొత్తం ఇది అవమానము. ఇది ఉట్టిగా వదిలిపెట్టేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు ఈ సదర్లకు సంబరాలకు పైసలు ఇచ్చుడు, గొర్రెలిచ్చుడు, బర్లిచ్చుడు కాదు. ఇగో రాజకీయ చైతన్యం నువ్వు సదర్లో వచ్చి మీటింగ్లో చెప్పినావు కదా, మేము రాజ్యాధికారంలో కూడా భాగం ఇస్తామని తను వచ్చి ముంగడ కొట్లాడుతుంది కదా. నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేస్తావా? బహిరంగంగా చెప్తున్నారు వీళ్ళు, బహిరంగంగా చెప్తున్నారు. లేదు ఏ టవర్లకు ఎక్కడెక్కడ వీళ్ళు పోయినరో ఆ సిగ్నల్ బయటికి నువ్వు ఎట్లాగూ కేటీఆర్తో కాంప్రమైజ్ అయినావు దాంట్లో టెలిఫోన్ స్కామ్లల్లా. ఇప్పుడు ఇది ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ తిప్పినరో వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా జనం చెప్తారు. వీడికి మేము తీసుకొస్తుంది కూడా ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి ఇప్పటికే ఓ 10 మంది పోలీసులు కావాలి. మేము పొద్దుగాలు వస్తుంటే 15 కార్లు వస్తున్నాయి.
ఎంబడ ఎవడో మంత్రో ఎవడో మాకు తెలియదు కానీ ఎస్కాట్లు 15 ఎస్కాట్లు మొత్తం పైసలు ప్రభుత్వం పైసలు ఇవన్నీ ఈడ సాగు బతుకులో ఉన్నామని చెప్పి ఎస్పీని కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ఇప్పటికి 2 రోజులు అయిందమ్మా మొన్న కదా ఇది మూడో రోజు నువ్వు కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి అంటే నువ్వు కూడా ఇప్పుడు ఈమెను చంపాలి భర్తను చంపాలి లేకపోతే పిల్లలను అనాథలు చేయాలి ఇదే ప్లాన్ అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇగో చూడు వాళ్ళ ఇల్లు చూడు వాళ్ళ పరిస్థితి చూడు వాళ్ళు ఎట్లున్నారో చూడు వాళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు చూడు ఎస్పీని కలిసిన తర్వాత కూడా డీజీపీ గారు వారికి కూడా చెప్తున్నాం హోంమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా ఏంటంటే వీళ్ళకి వెంటనే నువ్వు సెక్యూరిటీ పెట్టి ఇక్కడ పికెట్లు పెట్టి నువ్వు హిడ్మా ఊర్లో విభర్తిలో క్యాంపులు పెట్టినావు కదా ఇప్పుడు రాజకీయ వ్యవస్థను రాజ్యాంగాన్ని కాపాడేటువంటి డెమోక్రటిక్ రైట్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ ఊర్లో నువ్వు క్యాంప్ పెట్టి ఫేర్ ఎలక్షన్స్ జరుపు నీకు నిజంగా కూడా ఈ దేశంలో ఈ హింసను మొత్తం మటుమాయం చేయాలంటే తనకు వెంటనే సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ ఇమ్మీడియట్గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం మేము నల్గొండకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావాల్సి వచ్చింది ఊరికి వస్తే ఏడ చంపుతారు నువ్వు సెక్యూరిటీ ఇయ్యి లేకపోతే ఇది మొత్తం రాష్ట్రంలో రాసుకుంటుంది మీరు చెప్పేటని బూటకం మీ మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పే మాటలన్నీ బూటకం ఇదంతా అరే ఎట్లా సిగ్గున్న అదనైనా మీకు అసలు నాకు అర్థం కాదు మీకు మీ పిల్లలకు మీ వ్యవస్థకు మొత్తము పాలు పోసి మీ పిల్లలకు పాలు ఇచ్చేటువంటి కులము మీ పిల్లలకు మీకు దున్నపోతు లెక్క బలుస్తారు కదా మీరు మందు మీద కూర్చోగానే ముక్కలు వాళ్ళకి ఉచ్చదాగిపిచ్చే ఆలోచన ఎట్లా వచ్చింది రా మీరు మనుషులా పశువులా అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఏ మాత్రం పాత్ర లేదు అంటే నువ్వు మొత్తం వాడిని డిసోన్ చేయి సందీప్ రెడ్డి కదా తన పేరు నీ పాత్ర లేదు అని అంటే వాళ్ళని మొత్తం డిసోన్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తేందుకు నువ్వే ఫోన్ చేసి నువ్వే ఎస్పీ ఆఫీస్కి వచ్చి నువ్వు చెప్తే నిన్ను నమ్ముతారు లేకపోతే నిన్ను నమ్మే సమస్యనే లేదు నువ్వు దీని వెనకాల ఉన్నావు పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు కూడా ఈవెన్ సివిల్ సొసైటీస్ కూడా ఈ నిన్నటిదాకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవాలని తిరిగినటువంటి సివిల్ సొసైటీస్ అందరికి కూడా చెప్తున్నాం మీరు ఈ పల్లెకి రావాల్సిందే ఏం పల్లెమ్మ ఇది ఎల్లమ్మగూడెం దేవత పేరు మీద తనతో అందుకే చెప్తున్నా దేవత పేరు మీద ఉన్నటువంటి ఊర్లో రాక్షసత్వం నడుస్తున్నది కదా ఈ రాక్షసత్వం ఆపాలంటే సుదర్శన్ రెడ్డి గారు చాలా మంది మీరు ముఖ్యమంత్రికి చాలా దగ్గర ఉన్నారు కదా పెద్ద వాళ్ళంతా వీళ్ళంతా పోయి ఆడ కూర్చుంటారా ఈమె సెక్యూరిటీ గన్మెన్ పెట్టి ఈ ఊర్లో పికెట్ పెట్టి ఎలక్షన్ నడిపియాలి తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కల వారాలి సర్పంచ్ ఇది లేడీ అయింది కదమ్మా లేడీ అయింది ఇప్పుడు సందీప్ రెడ్డి భార్య నిలబడ్డది ఇక్కడ భర్తనే తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోయింది అని చెప్పి క్లియర్ చెప్తున్నాడు కేసులు పెట్టి ఫస్ట్ బుక్కల పడేయాలి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఎలక్షన్ల వరకు బయటికి రాకున్నటువంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది మేము హైదరాబాద్ సోమాజిగూడలో కూర్చొని ప్రెస్ మీట్ అడ్రస్ చేయలేదు లేకపోతే నల్గొండ సెంట్రల్ అడ్రస్ చేయలేదు ఈ ఊర్లో ఇక్కడికే వచ్చి ఎక్కడైతే జరిగిందో ఏ ఊర్లో ఎలక్షన్ జరిగిందో ఇక్కడ దాకా వచ్చినామంటేనే మా ఇంట్రెస్ట్ ఏంటిదనేది తెలుస్తుంది ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చారు కదా ఇది మొత్తం తెలంగాణ మొత్తం పల్లెకు పాకాల్సిన అవసరం ఉన్నది పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో యునానిమస్గా కొంటున్నారు గొడ్ల బేరం చేసి కొంటున్నారు కదా నేను ఉట్టిగా అనలేదు ప్రజా సంఘాల తర్వాత ఈ ముఖ్యమంత్రికి దగ్గరున్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసిన కూడా అందుకే మీరు రావాలి వీడికి రావాలి ఏం జరుగుతున్నది ఎంత ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నది రిటైర్డ్ జడ్జిలు అవసరమైతే వాళ్ళని కూడా పట్టుకొస్తాం వీడికి పట్టుకొచ్చి కూసబెడతాము ఎట్లా ముఖ్యమంత్రి వీళ్ళకు సెక్యూరిటీ ఎట్లా ఇయ్యడో ఈ గ్రామంలో సేఫ్ ఎలక్షన్స్ ఎట్లా కావో ఈ దుర్మార్గులు రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసులకు అండగున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే రాక్షసుడు ఆ రాక్షసుని కూరలు కోసే వరకు సవాలే లేదు ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళకు అండగా ఉంటాం ఏ ఆది రాతమ్మ నువ్వు ఫోన్ చేయి నేను చెప్తున్నా కదా అన్ని పక్కకు పడేస్తాం అన్ని పక్కకు పడేసి ఇక్కడ ఉంటాం మేము ఆల్రెడీ దీని మీద మాట్లాడతాం అందుకే ఈ ఊరికి ఇక్కడ దాకా వచ్చి ఇది జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేసేందుకే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు దొరకబట్టి వాళ్ళు ఊళ్ళో లేకుంటే యాడున్నారో అన్వేషణ చేసి ఈ దాకా పట్టుకొచ్చినాం కదా ఉట్టిగా చేతులు దులుపుకునేది లేదు అంత ఈజీగా చేతులు దులుపుకునేది ఈ దాకా వచ్చినామంటే పృథ్వీరాజ్ అయితే వదిలిపెట్టే సవాలే లేదు దీని విషయంలో యాడు దానికంటే ఆడి దాకా పోతాం ఇది ఏ పార్టీ కాదు ఏ కులం కాదు దేని గురించి కాదు ఇక్కడ ఉన్నది ఇది తెలంగాణ ఆత్మకు సంబంధించినటువంటి భారతదేశ ఆత్మ ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు ఇటువంటి సంఘటనలు కాబట్టి ఇటువంటి వాటిని కూని చేస్తున్నటువంటి దొంగలాడ మంత్రులై కూర్చున్నారు వాటికి వాళ్ళను జేబులో పెట్టుకొని కూర్చున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి వచ్చినాం ఇక్కడికి ప్రభుత్వం బీసీలకే పెద్దపీట వేస్తున్నాం అని చెప్తుండే కనీసం బీసీలకు నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేదు బీసీల వ్యవస్థ పైన ఏం చెప్తారు ఇవన్నీ డైలాగులో రాయడు ఆయన రేవంత్ రెడ్డి అంటే ఆయన ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రభుత్వం హెడ్ ఉట్టి డైలాగులు కొడుతుంటాడు ఆయన కూర్చొని నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంటాడు ఇప్పుడు దీని మీద స్పందించాలి కదా 3 రోజులు అవుతున్నది హోంమంత్రి అయినే కదా దీని మీద ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కలు పడాలనా లేదా
ఉచ్చ తాగిపిస్తారా భయ్? మూత్రం తాగిపిస్తారా? ఏ కాలంలో ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఏ కాలంలో? 5-6 సార్లు అన్నట వాడు బీర్లు తాగుకుంటా మూత్రం ఎప్పుడు వస్తే అప్పుడు గ్లాసులలో బట్టి, జంబో గ్లాసులలో బట్టి దాన్ని బీరు కలిపి తాగిపిస్తాడు. పెగ్గులలో నీళ్లు కలిపి తాగిపించినట్టుగా అట్లా సార్లు తాగిపించింది కదా. ఏం ముఖ్యమంత్రి నీకు సోయి లేదా? నీకు ఇంకా తెలియదా? నీ ఇంటెలిజెన్స్ చెప్తలేదా ఏం జరుగుతుందో తెలంగాణ పల్లెలలో? ఏ సంస్కృతి, ఎక్కడ సంస్కృతి? ఇయ్యాలది కాదు. అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు, తెల్లధరలు పోయి నల్లధరలు వచ్చుడే కాదు, నా జాతులకు స్వేచ్ఛ ఎట్లా రావాలి. ఎప్పుడో పాత కాలంలో అట్లనే దొరలు భూస్వాములు కూర్చొని వాళ్ళ ఉచ్చలు ఎట్లా దాగిపించిర్రో అట్లనే కనబడుతున్నాయి. 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇక్కడ ఈ ఊర్లో దేవుని పేరు ఉన్నటువంటి ఊర్లలో ఉచ్చలు దాగిపించే సంస్కృతి ఇంకా ఉన్నది. అటువంటి దుర్మార్గులు ఇక్కడ బతుకున్నారంటే నేను మీటింగ్లో అది చెప్తుంటే పక్కకు ఒక మంత్రి ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అరే పృథ్వీ ఇంత ఘోరమా అని చెప్పని. వాడిని అది గోషి పడేసాలే వాడిని అని, వాని చేతులు నరకాలి అంటున్నారు. అందుకనే చెప్పిన హిడ్మాల్ ఇక్కడ ఇట్లనే పుడతారు, ఇట్లా అరాచకాలు చేస్తేనే హిడ్మాల్ పుడతారు, ఉట్టిగా పుట్టలే. అందుకనే బరాబర్ వీళ్ళు ప్రభుత్వము బీసీలు గీసీలను పక్కకు పడేసి, అసలు ఎవరైనా ఫస్ట్ టైం మహిళ కదా, భారతమాత అని ఆడపోయినా కానీ ఆడోళ్ళే దేవులు కదా. ఏ పార్టీలు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. బీజేపీలో ఆడపోయారు, వీళ్ళు ఎక్కడ పోతారు అసలు నాకు తెలుస్తలేదు. సో మొత్తం సమాజం మొత్తం తల దించుకునేటువంటి, తెలంగాణ సమాజం తల దించుకునేటువంటి పని చేసింది. కానీ ధైర్యంగా ఏంటంటే ఏ నల్గొండల సాకలైలమ్మ పుట్టిందో, ఏ నల్గొండల బెల్లెలతో పుట్టిందో అదే గడ్డ మీద మళ్ళీ ఒక వీరనారి లెక్క పుట్టింది. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు. కానీ చాలా మంది అసలు భర్తని ఇట్లా చేసిరంటే ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చొని నామినేషన్ వేయకుంటుంటారు. కానీ ధైర్యం చేసి నువ్వైతే ముందు పడ్డావో దానికి తోడుగా ఇంకొకరు వచ్చి నామినేషన్ అయితే వేసిండ్రో ఇక్కడ, చలో నువ్వు పోతే నేను ఉంటాను ఇంకొకరు నామినేషన్ ఇచ్చారో వాళ్ళిద్దరికి నేను సలాం కొడుతున్నా. తెలంగాణ మొత్తం ఇది రేపు చరిత్ర జరగాలి. ఈ చరిత్ర మేము తెలంగాణ మొత్తం చెప్తాం. కామారెడ్డి డిక్లరేషన్ బీసీకి పార్టీ ఓకే వాస్తవం, మరి ఎందుకు ఇంప్లిమెంట్ అట్లే? అదే ఇప్పుడు అదొక అంశం నేను చెప్తా దాని గురించి. కానీ ఒక్క నిమిషం చెప్తా. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తా ఉంది. మరి ఇక్కడ బీసీ బిడ్డ పోటీ చేస్తా ఉంటే వేరే వాళ్ళు అడ్డుపడుతుంటే ఏం చేస్తా ఉన్నారు నాయకులు అందరూ? ఎందుకు స్పందిస్తారు? బీసీ నాయకులు ఎవరైనా కావాలి. అరే నేను ఉన్నది కూడా చెప్పనా, మన దగ్గర ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా చాలా మంది చాలా సిగ్గుతో తలవంచుకొని చెప్తున్నారు ఏంటంటే బ్రోకర్ నా కొడుకులబ్బా వీళ్ళు. వాళ్ళ దగ్గర ఈ పెట్టుబడిదారి వర్గాల దగ్గర, తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నడుపుతున్నటువంటి కొంతమంది సంకుచిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు పమోరియన్ డాగ్స్. వాళ్ళు బిస్కెట్ వేస్తే మొత్తుకోరా అంటే మొత్తుకుంటాయి. ఇవాళ రావాలి కదా, మొత్తం వచ్చి ఇక్కడ నిలబడాలి, అడ్డం నిలబడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినరు, ఈ కులంకెళ్ళి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయినరు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అడ్డం నిలబడ. పార్టీలు పక్క కొడేసాయి, ఏ పార్టీ అని పక్క కొడేసాయి. బీసీలు కాదు ప్రతి ఒక్కరు. ఇలా సందీప్ రెడ్డి అంటే ఆల్రెడీ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే చంపిండు కదా ఇక్కడ. ఏం పేరు? విజయారెడ్డి. ఆయన పేరే విజయారెడ్డి. భర్తను ఒక్క నిమిషమే, భర్త పేరే విజయారెడ్డి. సంజయ లాస్ట్ మాజీ సర్పంచ్ కూడా చంపిండు. అంటే వీళ్లకు ఆధిపత్యం చేయాలనుకునేటోళ్లకు ఇవన్నీ ఏముండయి. కానీ వీళ్ళను మోస్తున్నాడు చూసినావా, మోస్తున్న ముఖ్యమంత్రి పచ్చి మోసగాడు, ద్రోహి అని క్లియర్ కట్ గా చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. క్లియర్ గా ఏదైతే గతంలో ఈ ఐబోమా ఇవని చెప్పేసి వాళ్ళని పట్టుకున్నాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు పోలీసు వ్యవస్థ. ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. మరి ఇంత జరుగుతా ఉన్నా 3 మంత్రులు ఉన్నారు నిజాం జిల్లాకి సంబంధించి. మరి ఈ పోలీస్ వ్యవస్థ సంబంధించి ఏం చెప్తారు? మరి ఇట్లాంటి విషయాల మీద ఎందుకు మరి స్పందిస్తలేరు కావచ్చు, న్యాయం చేస్తలేరు? వాళ్ళు కూడా సినిమా ఆర్టిస్టులు అయిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఏమున్నదబ్బా, ఇప్పుడు అంతా పైసల కథ అయిపోయింది. వాళ్ళకు పోస్టింగ్ కావాలి. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక అటువంటి ఆయన ఏదో పోస్టింగ్ ఇచ్చిండ్రు. అందుకే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకు కూడా కనికరం లేదు. వాళ్ళు ఈ పనులు చేసినందుకు కాదు, ఇప్పటిదాకా కేసులు పెడతలేరంటేనే వాళ్ళు మంత్రుల దగ్గర చెంచాలైనరు. అందుకే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారు, బొంద పెడుతున్నారు, సంపుతున్నారు వీళ్ళు. అందుకే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టినే వీళ్ళు వాళ్ళ స్వార్థాలకు ఇటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. వాళ్ళు కానూను కాపాడే పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయేలోపు వాళ్ళందరూ కూడా థ్రెట్ ఉంటుంది. ఆల్రెడీ హత్య కేసు అయిన ఉన్నాయానికి ఎలక్షన్స్ అయిపోయాకైనా ఏమైనా జరగవచ్చు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? భరోసా అంటే నేను అదే వీళ్ళ మీద ఈగా వాళ్తే అది ముఖ్యమంత్రి ఖాతాలో పడుతుంది అనేది కనుక జనం లోపలికి తీసుకపోతే అప్పుడు భయపడతారు. పర్మనెంట్ గా ఆమె ఎన్ని రోజులు ఉన్నదో 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. మీ ఎమ్మెల్యేలకు ఎందుకు మీకు అసలు మీ గన్మెన్లు ఎందుకు? ఇటువంటి వాళ్ళకి కావాలి సెక్యూరిటీ, ఇటువంటి వాళ్ళకి కావాలి. ఈ ప్రజల హక్కులు కాపాడేటందుకు ప్రజా వాక్కు లెక్క బయటకు వస్తున్నటువంటి ధైర్యం చేసి గుండాలకు, రౌడీలకు వ్యతిరేకంగా
ప్రజలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి, పెట్టాలి బరాబర్ 24 గంటలు. తనకు డబుల్ గన్మెన్లు ఇక్కడ పెట్టాలి, భర్త కూడా ఇక్కడ పెట్టాలి, ఈ ఊర్లో పికెట్ పెట్టాలని చెప్తున్నాను. అందుకే ఈడమా ఊర్లో పెట్టుడు కాదు, ఇప్పుడు ఈడ పెట్టండి. ఆడ పెడితే పెట్టుకోరు కానీ ఈడ మాత్రం పెట్టాలి కదా. రేవంత్ రెడ్డి ఉట్టిగా పొంగనాలు కొట్టి మాటలు ముచ్చట్లు కావు. ఈమె మీద ఏలు పడితే ఈ ఊర్లో ఈమె మీద, ఈ ఊరు కాదు ఏ ఊర్లోనైనా కానీ ఏలు పడితే వాళ్ళ పిల్లల మీద కూడా ఎక్కడైనా ఏలు పడ్డా కానీ ఇది పాపం నీ మీద ఉంటుంది. మేము అంత ఈజీగా ఏలు పడనీయం. సెక్యూరిటీ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము 5-6 కార్లలో వచ్చుడు కాదు, తనకే పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఫస్ట్ ఆ సందీప్ రెడ్డి అంటోని ఫస్ట్ బుక్కల వరే ఆ 4-5 ఎవరెవరు ఉన్నారో అసలు ఫస్ట్ నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద దీని మీద విచారణ జరిగి ఆయన బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ చేస్తేనే చక్కగా అవుతారు వీళ్ళంతా. ప్రజలకు రక్షణ చేయాల్సిన పోలీసులు వన్ సైడ్ బిహేవ్ చేస్తున్నారు కదా, అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి ఎలా సపోర్ట్ జరుగుతుంది, ఇలా న్యాయం ఎలా జరుగుతుంది? అందుకే మా సొంటలో మన సొంటలో అందరూ ఉన్నాం కదా. ఇక్కడ 10 ఛానళ్ళలో ఎందుకు వచ్చినాం మనం? వీళ్ళకి సపోర్ట్ అండగా నిలిచేందుకే. ఇంతకు ముందు కాలంలో ఇట్లా లేకుండే. నీకు 20 ఏళ్ళ కింద ఇట్లా ఈ మీడియా లేదు. ఇవాళ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు వచ్చిండ్రు, మెయిన్ స్ట్రీమ్ ఎవరు రారు దీనికి. ఇలా మన బోటోలో ఉన్నాం, ప్రజల తరఫుకెళ్ళి మన బోటోలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది ఉంటే ఇవాళ గతి ఉండకపోవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మీడియా తోటి సోషల్ మీడియాతో జనం లోపల తీసుకుపోతాం. అందుకే ఇప్పుడు మన బంధుకు అవసరం లేదు మనకు. ఇవే బంధుకులు, ఇవే గన్లు మనయి. విన్నావా? తెలంగాణ ప్రజలకు ఈ సోషల్ మీడియానే ఇటువంటివే గన్లు మనయి. విన్నారా? ఇవన్నీ రేపు పొద్దుగాల ప్రజావాక్కు లెక్క. ఇప్పుడు దీంట్లో ఎవరు భయపడటోళ్ళు ఏం లేరు. ఉన్న అన్సెన్సార్డ్ తీసుకుపోయి లేస్తాం కదా. యాక్చువల్గా ఇలా మూడో దినం కావాలి తనది ఇంట్లో. ఈ 3 వద్దులు కావాలి, ఇలా 3 వద్దులు కావాలి. కానీ 100% చంపేద్దరు వాళ్ళు. ఎందుకంటే ఆయన నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కదా సందీప్ రెడ్డి అనేటోడు. ఆ గ్యాంగ్ నేర చరిత్ర, గతంలో చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి, తల్వార్లతో పోయిన ఉదంతాలు ఉన్నాయి, జైళ్ళల్లో ఉన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా. సో పక్కా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఇట్లా పెట్టి మెడల మీద కత్తి పెట్టి నడుము మీద కత్తి పెట్టి చంపేద్దరు, 100% చంపేద్దరు. కానీ ఈమె ధైర్యము, ఊర్లో ఇంకోరు అండా వచ్చి ఉన్నారు చూసినావా, అగో దాంతోనే వీళ్ళు బతికింది అంతే తప్ప. ఈయన భార్య కూడా నామినేషన్ వేసింది. ఈ ఇంటికి ఆ ఇల్లు తోడైంది. అందరం కలుద్దాం, మన అందరి ఇల్లు తోడై దీన్ని అయితే వీళ్ళని కాపాడుకుందాం. సెక్యూరిటీ బరాబర్ ఇవ్వాల్సిందే.